ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏందమ్మి ఏమంటా ఉండవు? ఒరే రాయుడు, ఏంద్రా ఇది? నీ బిడ్డ ఏదేదో చెప్తా ఉండది, ఇదంతా అబద్ధం కదూ? లేదమ్మా, నా బిడ్డ చెప్తుంది నిజం. మీరు అనుకుంటున్నట్టు పెద్దయ్య మంచోడు కాదమ్మా. ఈ ఇంట్లో మనకి కనిపించని శత్రువు ఒకడుండాడని మనం అందరం అనుకుంటాండామే. ఆ శత్రువు మరెవరో కాదమ్మా, పెద్దయ్యే, వీరభద్రం అయ్యేనమ్మా. లేదు, నేను నమ్మను. నా పెన్విట్టంటాడు కాదు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు. చూడమ్మి, నువ్వేదో పొరపాటు పడుంటావు. నీకు పెద్దయ్య గురించి తెలియదా? మీ నాయన ఎన్నాళ్ల నుంచి ఈడ పనిచేస్తా ఉన్నాడు. లేదమ్మా, నేను చెప్తున్నది నిజం. పెద్దయ్య నన్ను కిడ్నాప్ చేశారు. నన్ను కట్టేసి మా నాయన్ని బెదిరించినాడు. అవునమ్మా, పెద్దయ్య చెప్పినట్టు చేయకపోతే నా బిడ్డను చంపేస్తానని బెదిరించినాడమ్మా. ఎందుకురా? ఎందుకు నిన్ను బెదిరించాల్సిన అవసరం ఆయనకేమొచ్చినది? అసలు ఏమని బెదిరించినాడు? ఎందుకని బెదిరించాడు? భరత్ బాబుని చంపేయమని చెప్పినాడమ్మా. చంపేయమని చెప్పినాడమ్మా. చంపేయమని చెప్పినాడమ్మా. చంపేయమని చెప్పినాడమ్మా. ఎందుకురా? ఎందుకు చంపమన్నాడు? ఈ ఆస్తి వీరభద్రం గారి చేతుల్లోకి వెళ్లకుండా ప్రతి క్షణం నేను అడ్డుపడుతున్నానమ్మా. అందుకే నా అడ్డు తప్పించుకోవడం కోసం రాయుడు కూతుర్ని కిడ్నాప్ చేశాడు. నేను నమ్మను, ఇవన్నీ నేను నమ్మను. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. అత్తయ్య, మీరు నమ్మి తీరాలి. మీరు వీరభద్రం గారిని మీరు గుడ్డిగా నమ్మారు కాబట్టే ఆయన ఇంతకాలం మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. మీకు తట్టుకోగల శక్తి ఉంటే మీకు ఇంకొక నిజం చెప్తాను. మీరు అనుకుంటున్నట్టు సిద్ధు మీ దత్తపుత్రుడు కాదు. ఆ వీరభద్రం గారి కన్న కొడుకు. ఆ వీరభద్రం గారి కన్న కొడుకు. ఆ వీరభద్రం గారి కన్న కొడుకు. మీరు దత్తత తీసుకోలేదమ్మా. మీరు దత్తత తీసుకునేలాగా వీరభద్రం గారే కావాలని మిమ్మల్ని మోసం చేసి అతన్ని ఇంట్లో కొడుకుగా దించాడు. మా మాటలు అబద్ధం అయితే ఇదిగో చూడండి, ఇది ఆ సిద్ధు బర్త్ సర్టిఫికేట్. ఇందులో తండ్రిగా వీరభద్రం పేరు, తల్లిగా మంగమ్మ అని ఉంటుంది. మీరే చూడండి. చూడండి అత్తయ్య, మీరు చిన్నప్పుడే సిద్ధుని దత్తత తీసుకున్నామన్నారు. దాని ప్రకారం ఆ సర్టిఫికేట్స్లో తల్లిదండ్రులుగా మీ పేరు, వీరభద్రం గారి పేరు ఉండాలి. అయితే వీరభద్రం గారి పేరుంది, కానీ తల్లి స్థానంలో మంగమ్మ అన్న పేరుంది. ఆ మంగమ్మే వీరభద్రం గారి మొదటి భార్య. ఈ ఫోటో చూడండి అత్తయ్య. నిజమా? మీరంతా చెప్తుండది నిజమేనా? అవునత్తయ్య, నిజం. మేమంతా ఎంక్వైరీ చేశాం. ఇన్నాళ్ళు మీరందరూ దేవుడిగా కొలిచిన మనిషి పైకి దేవుడిలా నటిస్తూ మీ అందరి పాలిట దయ్యంలా మారాడు. మీకు తెలియకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళని మింగేసి మిమ్మల్ని ఒంటరిని చేశాడు. అత్తయ్య, ఒరేయ్,
మీ నాయన ఏడుండాడో తెలీదు. ఇంతవరకు మీ నాయన గురించి పట్టించుకునే దిక్కే లేదు. అటు చూస్తే ఆ భరత్ గాడు నమ్మించి మోసం చేస్తా ఉండాడు. ఆ పోలీసులేమో మీ నాన్న నెతికి పెడతారు అనుకుంటే వాళ్ళు అసలు పట్టించుకున్నదే లేదు. నాకేదో అనుమానం వస్తా ఉండదురా. అనుమానమా? అనుమానం ఏంటి బామ్మ? ఒరేయ్, ఈ ఇంట్లో అందరూ ఒకటైపోయినారేమోనని నాకు అనుమానంగా ఉండాది. అసలు మనల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇంకొద్ది రోజులు పోతే ఇంట్లో పని మనిషి ఉంది కదా, అదే ఆ తులసి, అది కూడా మనల్ని చీకొట్టేస్తుందేమోనని భయంగా ఉండాదిరా నాయన. ఎగ్జాక్ట్లీ బామ్మగారు. కనీసం ఇప్పుడైనా మీరు నిజం తెలుసుకున్నారు. చాలా సంతోషం. నేను చెప్తుంది కూడా అదే. ఈ ఇంట్లో మీకు శత్రువులు తయారయ్యారని నేను మొదటి నుంచి చెప్తుంటే నా మాట ఎవ్వరూ పట్టించుకోలేదు. మీకున్న మొట్టమొదటి శత్రువు చంద్రికే. నువ్వు వచ్చి మళ్ళీ మొదలు పెట్టావా? ఒరేయ్, నువ్వు కాసేపు నోరు మూసుకో. నోరెత్తావంటే గొంతులో పొడుస్తా. చూడండి, మీరు గనుక నాకు సపోర్ట్ చేశారు అంటే మీ అబ్బాయి వీరభద్రం ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. ఏమంటారు? అట్టగేనమ్మా, నువ్వేం చేయమంటే అది చేస్తాం. నా కొడుకు మాత్రం మాకు కావాలా? డబ్బు కావాలనా? నీకెంత కావాలనో చెప్పు, ఇప్పుడే పోయి తీసుకొస్తా. నాకు కావాల్సింది డబ్బు కాదు. సరే, నీకేం కావాలో చెప్పు, చేస్తాం. నేను మీ నాన్నని తీసుకొచ్చి మీకు అప్పగించగానే మీరు మూడో కంటికి తెలియకుండా ఆ చంద్రికని చంపేయాలి. ఆ చంద్రికని చంపేయాలి. ఆ చంద్రికని చంపేయాలి. మీ కొడుకుని క్షేమంగా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటారో నాకు అనవసరం. నాకు మాత్రం ఆ చంద్రిక శవం కావాలి. దానికి మీరు ఓకే అంటే ఇప్పుడే డీల్ ఓకే చేస్తాను. చంద్రిక ఎవరు అనుకుంటున్నావు? నా పెండ్లం. చంద్రిక జోలికి వస్తే నేను ఊరుకోను. బామ్మ, ఎందుకు అలా కొడుతున్నావు? కొట్టడం కాదురా ఎదవ, సంపి పోగులు పెట్టాలా. అది నిన్ను ఎదవని చేసి కుక్కలాగా తిప్పుకుంటా ఉంటే నా పెళ్ళాం అంటూ దాన్ని వెనక మాలే తోకబట్టుకు తిరుగుతా ఉంటావు. సిగ్గులేదురా నీకు? సరేనమ్మా, అట్టాగే. నువ్వు ఎట్టా చెప్తే అట్టా చేస్తావు. నువ్వు నా కొడుకుని తెచ్చి నా కండ్ల ముందు నిలబెట్టు. ఇదిగో, నా మనవడి మీద ఒట్టేసి చెప్తా ఉండా. మీరు ఆ మాట మీదే ఉండండి బామ్మగారు. వీరభద్రం గారిని తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. ఏంది బామ్మ నువ్వు చేస్తున్న పని? ఆ రుద్రాన్ని మాటలు నమ్ముతున్నావా? అరే, చంద్రికని చంపుతానంటావేంటి? అలా చంపెట్టయితే అసలు మా ఇద్దరికి పెళ్లి చేసింది ఎందుకు? నోరు ముయిరా ఎదవా, అదసలు చంద్రికే కాదురా, దాని పేరు మౌనిక. ఏంది బామ్మ, ఏవేవో కథలు చెప్తావేంటి? కథలు కాదురా పిచ్చి వెదవా. ఆ మౌనిక చంద్రిక ఒకేలాగుంటారు. మౌనిక ఆ చచ్చిన కౌశిక్గాడి పెండ్లం. అది జైల్లో ఉంటే చంద్రికని తీసుకెళ్లి ఆడబెట్టి ఆడున్న మౌనికని తీసుకొచ్చి ఈడ తగలబెట్టాం. నువ్వు తాళి కట్టింది ఆ మౌనిక మెడలోనేరా, చంద్రిక మెడలో కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తి మొత్తం లాగాలని మీ నాయన పథకం వేసినాడు. అది మన మాట వింటుంది అనుకుంటే అది మనల్ని పిచ్చోళ్ళని చేసి ఆ భరత్గాడితో చేతులు కలిపినాది. నీకిప్పటికీ అర్థం కాకపోతే దేంట్లో నా పడి చావు. అంటే నేను తాళి కట్టింది నిజంగా చంద్రిక కాదా, మౌనికకా? మౌనిక అయితే ఏంటి, చంద్రిక అయితే ఏంటి, ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా. ఎవరో ఒకళ్ళు నాతో హ్యాపీగా కాపురం చేస్తే ఎంత బాగుంటుంది. బాధపడకండి.
నమ్మించిన వాడి మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. ఎట్ట ధైర్యంగా ఉండమంటారమ్మా? నాకు ఆయన తప్ప మరో ప్రపంచం లేదు. ఆయన ఏది చెప్తే అదే చేశాను. ఆయన చెప్పిందల్లా నిజమని నమ్మాను. ఆయనకు కొడుకున్నాడని, ఆ కొడుకుని దత్తత తీసుకునేలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నిజం ఎందుకు దాచాడో నాకు అర్థం కావట్లేదమ్మా. వీరభద్రం గారు దాచిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి లక్ష్మి గారు. సానా ఉన్నాయా? ఏం చేసినాడు బాబు చెప్పు. అత్తయ్య, మీరు నమ్మలేని మరో భయంకరమైన నిజం చెప్తాను. కౌశిక్ని చంపింది ఎవరో కాదు, మీ భర్త వీరభద్రమే. మీ భర్త వీరభద్రమే. మీ భర్త వీరభద్రమే. మీ భర్త వీరభద్రమే. అయ్యో, లక్ష్మి గారు, ఏమంటుండవమ్మా? నువ్వు చెప్పేది నిజమేనా? అవునత్తయ్య, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. కౌశిక్, అసలు కొడుకుని చంపేదాకెందుకు? ఆస్తి కోసమైతే నన్నే చంపేసి ఆస్తి మొత్తం ఆయన తీసుకోవచ్చు కదా. ఆయన అనుకున్న ప్లాన్ ఫస్ట్ అదే అత్తయ్య. కాకపోతే మీ నాన్నగారు చాలా తెలివిగా మీ ఆస్తిని మీ ఇష్టపూర్వకంగా ఎవరికి ఇవ్వకపోయినా లేదా ఎవరికి వీలునామా రాయకపోయినా ఆ ఆస్తి మొత్తం ఆంజనేయ స్వామి గుడి ట్రస్ట్కి చెందేలాగా వీలునామా రాసిపోయారు. అది తెలుసు కాబట్టే ఇన్ని రోజులు మిమ్మల్ని ప్రాణాలతో బతికినిచ్చాడు. మీకు తెలియని నిజాలు ఇంకా చాలా చాలా ఉన్నాయండి. మీ నాన్నగారిని చంపింది కూడా వీరభద్రమే. మీ నాన్నగారిని చంపింది కూడా వీరభద్రమే. మీ నాన్నగారిని చంపింది కూడా వీరభద్రమే. అలాగే మీ మొదటి భర్త సూర్యప్రకాష్ని చంపింది కూడా వీరభద్రమే. భర్తని పోగొట్టుకొని మీరు బాధలో ఉన్నప్పుడు మంచివాళ్ల నటిస్తూ మీకు రెండో భర్తగా వచ్చాడు. ఆ రోజు నుంచే మీ మీద కౌశిక్ మీద కక్ష పెంచుకున్నాడు. ఇందులో బాధపడాల్సిన విషయం ఇంకొకటి ఉందత్తయ్య. ఆ వీరభద్రానికి మీ కొడుకు కౌశిక్ భార్య మౌనిక కూడా సహకరించింది. నా కొడుకు భార్యవి నువ్వే కదా? కాదు, భరత్ చంద్రిక ఇద్దరు భార్యాభర్తలు. మౌనిక చంద్రిక ఒకే రూపంలో ఉంటారు. మీరు మంచాన పట్టప్పుడు మిమ్మల్ని బతికించుకోవడం కోసం కౌశిక్ నా కోడల్ని తన భార్యగా ఇక్కడికి తీసుకొచ్చి మీకు పరిచయం చేశాడు. నిజానికి కౌశిక్ భార్య మౌనిక చాలా డబ్బు మనిషి. మీ ఆస్తిని చూసే తన్ని పెళ్లి చేసుకుంది. ఎప్పుడైతే కౌశిక్ ఈ ఆస్తికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాడో ఆ క్షణం నుంచే అతనికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. బిడ్డతో సహా చనిపోయినట్టు నమ్మించి కౌశిక్ని మోసం చేసింది. కానీ విచిత్రం ఏంటంటే తను చనిపోలేదు, బతికే ఉంది. జైల్లో ఉన్న ఆ మౌనిక వీరభద్రం గారికి దొరికింది.
వీరభద్రం గారు మౌనికని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టి ఈ ఇంట్లో ఉండాల్సిన నా భార్య చంద్రికని జైల్లో పెట్టి తన జీవితం నాశనం చేయాలని చూశాడు. ఏందమ్మా ఇది? ఏదేదో చెప్తా ఉండారో నాకేది నమ్మబుద్ధి కావటం లేదు. నీలాగా ఇంకో మనిషి ఉందా? నేను నమ్మలేనమ్మా. మీకు అన్ని నిజాలు నేను చూపిస్తాను అత్తయ్య. మౌనిక జైల్లో ఉంది. మేం మీకు చూపిస్తాం. రండి రండి అత్తయ్య. పదండి. ఇక్కడే కదా లొకేషన్ చూపిస్తుంది? అవును మేడం. ఇక్కడే కదా ఆ వీరభద్రం మిస్ అయింది? అవును మేడం. అతని ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి దాకా వచ్చి ఆగిపోయాయో ఏవైనా వివరాలు చెప్పగలవా? అది ట్రేస్ అవుట్ చేయాలి మేడం. అలాగే నాకు ఇంకో హెల్ప్ కూడా చేయాలి. ఏంటి మేడం? వీరభద్రం ఫోన్తో పాటు ఇంకా ఈ ఏరియాలో ఏ నంబర్స్ నుంచి ఫోన్ సిగ్నల్స్ వచ్చాయో ఆ వివరాలన్నీ నాకు కావాలి. అలాగే వీరభద్రం ఫోన్కి సంబంధించిన ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని వివరాలు నాకు కావాలి. మేడం, అది ఎంత కాంప్లికేటెడో మీకు కూడా తెలుసు. అంత ఈజీగా డేటా ఎవరికి ఇవ్వరు మేడం. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తినని నీకు ముందే చెప్పాను. మనం తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. నువ్వు ట్రై చేయి, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. అది కాదు మేడం, ఇలాంటి కేసుల్లో మనం అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా డేటా సంపాదించాలంటే మనం కొంచెం డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది మేడం. పైగా డిపార్ట్మెంట్ వాళ్ళంటే మన నుంచి కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం. నాకు తెలీదా? డబ్బుల గురించి నువ్వు అస్సలు ఆలోచించుకో. ఎంతైనా పర్వాలేదు, ఆ డబ్బంతా నేను అరేంజ్ చేస్తాను. నాకు మాత్రం ఫుల్ డేటా కావాలి. అలాగే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ షూర్. డబ్బులు ఇస్తానంటుంటే మళ్ళీ ప్రయత్నిస్తాను అంటావేంటి? నాకు 100% ఆ డాటా కావాలి. మేడం, ఇక్కడ ఎస్పీ గారి సంగతి మీకు తెలియదు మేడం. ఏ చిన్న ఇష్యూ అయినా మా ఉద్యోగాలు పోతాయి. మీరు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో సస్పెండ్ అయి ఉన్నారు. మీకు హెల్ప్ చేశారని గనక తెలిస్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. చూడు, నేను అనుకుంటే డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా పోయి ఆ డాటా అంతా కలెక్ట్ చేయగలను. బట్ ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో లేను. అందుకే నేను నీ హెల్ప్ అడుగుతున్నాను. చూడు, నువ్వు ఏం హెల్ప్ చేసినా బయటికి తెలీదు. ఇది మనిద్దరి మధ్యనే సీక్రెట్గా ఉంటుంది. ప్లీజ్, ఇది నాకు చాలా అవసరం. ఆ వీరభద్రం ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అతన్ని నేను కాపాడాలి. సరే మేడం, అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం కావాలి? నెలలు, వారాలు అంటే సరిపోదు. వీలైనంత త్వరగా నాకు ఫుల్ డాటా కావాలి. సరే మేడం, ముందైతే మీరు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. మిగతాది నేను ఫాలో అప్ చేస్తాను. సరే, 1 సెకండ్. Go ahead. ఇక్కడ ఎవరూ లేని ప్లేస్లో కారు చాగింది. ఆ తర్వాతే కారు కనిపించకుండా పోయింది. అంటే ఖచ్చితంగా ప్లాన్ చేసి మరీ, దారి కాసి మరీ ఆ వీరభద్రాన్ని కిడ్నాప్ చేశారు. ఆ అవసరం ఎవరికుంది? ఇది 100% భరత్ పనే అయి ఉంటుంది. భరతే అతన్ని ఎక్కడో దాచిపెట్టుంటాడు. తెలుసుకుంటాను. మొత్తం అంతా బయటికి లాగుతాను. రండత్తయ్య. నాలాంటి మనిషి మీకు లోపల కనిపిస్తుంది. మీరు లోపలికి వస్తే అంతా అర్థమవుతుంది.
రండి అత్తయ్య. అమ్మా మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, రండి. రండి. నమస్తే సార్. భరత్ గారు మీరా? అలా కూర్చోండి. పర్లేదు సార్. వీరు వీరభద్రం గారి భార్య. ఆ వీరభద్రం చేసిన తప్పుల గురించి ఆవిడకి అన్నీ చెప్పాను. ఆవిడకి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఆవిడ కళ్ళ ముందే మౌనికని చూపిద్దామని తీసుకొచ్చాను. సార్, విత్ యువర్ పర్మిషన్ ఒకసారి మౌనికని చూపిస్తారా? పర్మిషన్ లేకుండా లోపలికి పంపించడం అంత కరెక్ట్ కాదేమో. ఒకసారి వీడిని చూడండి సార్. మిమ్మల్ని కేవలం వీరభద్రం బెదిరించాడంతే, కానీ ఇక్కడ ఈవిడ కొడుకుని ఏకంగా చంపేశాడు. ఈవిడ ఆస్తి మొత్తం లాక్కోవటానికి అతను చేయని పాపం అంటూ లేదు. ఇప్పటికైనా ఈవిడికి నిజానిజాలు ఏంటో తెలియకపోతే రేపొద్దున ఈవిడ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. ఇప్పుడు మీరు ఈ హెల్ప్ చేశారంటే ఒక కుటుంబాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సార్. సరే సార్, మీకు మరీ అంత ప్రాబ్లంగా ఉంది అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకుంటాను. 1 minute. ఇట్స్ ఆల్ రైట్. అవసరం లేదు. మిస్టేక్ నాదే. ఒక క్రిమినల్కి భయపడి అంత సపోర్ట్ చేసిన నేను మీలాంటి మంచి వ్యక్తులకి సపోర్ట్ చేయకపోతే నేను వేసుకున్న యూనిఫామ్కే అవమానం సార్. చాలా థ్యాంక్స్ సార్. అత్తయ్య పదండి. రండి. ఏ మౌనిక, లే. మౌనిక, నిన్నే పిలిచేది. ఇటు చూడు. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. నేను నమ్మలేకపోతున్నాను బాబు. డిట్టో ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. ఇద్దరం ఒకేలా ఉండటం వల్లనే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ మౌనిక వీరభద్రం గారితో కలిసి మొత్తం మీ ఆస్తిని కాజేయాలి అనుకున్నారు. షట్ అప్. నేను క్రిమినల్ని కాదే, నేను క్వీన్ని. ఎప్పటికైనా నేను బయటికి వస్తాను. నువ్వు మళ్ళీ ఇదే జైల్లో పడి ఉంటావు. అలా చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నేను బయటికి వస్తాను.